హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఐఎఫ్ అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఎలాంటి స్పాయిలర్ లేకుండా ఓం భీమ్ బుష్ మూవీ రివ్యూ అయితే చెప్తున్నాను అనమాట. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు ఏఐఎఫ్ అప్డేట్స్. ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఓకే, ఇంకా ఎలాంటి లేట్ లేకుండా మన నాన్ స్పాయిలర్ మూవీ రివ్యూ అయితే చెప్పుకుందాం. సో ఈ మూవీకి మన హీరోస్ ఇంట్రడక్షన్ నుంచి కూడా కామెడీ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ అక్కడి నుంచి మనకి ఇంటర్వెల్ దాకా కూడా ఒకటే నాన్ స్టాప్ కామెడీ. అండ్ ఈ మూవీ కామెడీ మీరు బాగా ఎంజాయ్ చేయాలంటే మనకి టైటిల్ కింద ఇచ్చిన క్యాప్షన్ అయితే మనం ఫాలో అవ్వాల్సిందే. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. సో ఎలాంటి లాజిక్ లేకుండా మనం ఈ మూవీని చూడగలిగితే ఈ మూవీలో ఉన్న కామెడీని అయితే మనం ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ మూవీలో కామెడీ అయితే చాలా సిల్లీగా ఉంటుంది. అందుకని ఈ కామెడీ మనకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ మూవీలో మన శ్రీ విష్ణు గారి దగ్గర నుంచి మనకు తగ్గట్టు కామెడీ అయితే వస్తుంది. సో అది మాత్రం గ్యారంటీ. అండ్ మన ప్రియదర్శి గారు అండ్ రాహుల్ రామకృష్ణ గారు, సో వీళ్ళిద్దరు కూడా చాలా బాగా కామెడీ చేస్తారు. సో వీళ్ళు ముగ్గురే ఈ మూవీకి అయితే మెయిన్ పార్ట్. ముగ్గురు లేకపోతే ఈ మూవీలో ఇంత మంచి కామెడీ అయితే రాదు. అండ్ ఈ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఫుల్ ఆఫ్ కామెడీతో అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇంటర్వ్యూల తర్వాత మనకి మెయిన్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు ఊర్లో ఉన్న వీళ్ళు సడన్ గా బంగ్లాకి అయితే వెళ్తారు. అండ్ సెకండ్ హాఫ్ లో మనకి ఫస్ట్ హాఫ్ లో ఉండే అంత కామెడీ అయితే ఉండదు. అండ్ మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి కామెడీ అంతా కొద్దిగా తగ్గుతుంది. అండ్ బాగా అబ్జర్వ్ చేస్తే మూవీలో మీరు భయపడతారు కూడా. సో భయంతో కామెడీ అయితే చాలా బాగుంటుంది. సో సెకండ్ హాఫ్ లో మనకి ఇంకా కొంచెం కొత్తగా ఉంటుంది. అండ్ మెయిన్ క్యారెక్టర్ కూడా మనకి సెకండ్ హాఫ్ లోనే కనిపిస్తుంది. సో చెప్పాను కదా, టైటిల్ కింద ఉన్న ఆ క్యాప్షన్ అయితే మీరు బాగా ఫాలో అవ్వాలి. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. సో సెకండ్ హాఫ్ ని అండ్ ఫస్ట్ హాఫ్ ని రెండింటిని కూడా అలాగే చూడండి. అండ్ అలా చూస్తే మాత్రం మూవీలో ఉన్న ఈ సిల్లీ కామెడీ అయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ముఖ్యంగా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ మూవీని అయితే మీ ఫ్రెండ్స్ తో చూడండి. సో మీ ఫ్రెండ్స్ తో చూస్తే మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతనమాట. అండ్ మళ్ళీ మనం రేపు వచ్చే వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేసుకోండి. సో మీరు లైక్ చేస్తే ఈ వీడియో మీతో పాటు ఇంకా 10 మంది అయితే చూస్తారన్నమాట. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మళ్ళీ మనం రేపు వచ్చే వీడియోలో కలుసుకుందాం. అండ్ అంతవరకు బై.